కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం నుంచి తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏనుముల రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వస్తే పాదయాత్రగా తిరుపతికి వెళ్తామని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కొడంగల్ నియోజకవర్గం నుంచి మక్తల్ నియోజకవర్గమైన ఆత్మకూరు మండలానికి పాదయాత్రగా విచ్చేసిన నరసింహ మైపాల్కు మక్తల్ నియోజకవర్గం శాసనసభలోని వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పాదయాత్రగా వస్తున్న వారిని ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రహీంతుల్లా ఆధ్వర్యంలోని వారికి ఘన స్వాగతం పలుకుతూ వారికి పూలమాలలతోటి శాలువాలతోటి సత్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని నగేష్, దేవన్న, రవి, నరసింహ, లక్ష్మణ, శంషర్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు। దానికి అనుగుణంగానే 14 తారీఖున చాలు చేసి ఆన్ చేసి ఈరోజు 4వ రోజు మాది। ఈరోజు మాకు ఆత్మకూరుకు రావడానికి వస్తున్నప్పుడు విశేష స్పందన అన్న పెద్దలు అందరూ కూడా విజ్ కుమార్ అన్న గారు, పెద్దలు రహమత్ అన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు। ఇలాంటి స్వాగతం ఉందని అంటే మాకు ఈరోజు కొడంగల్ అనే ఒక ధైర్యం, ఎక్కడో ఉన్న కొడంగల్ ఈరోజు రాష్ట్ర నలుమూలలే కాదు దేశంలోనే ఎక్కడ ఉన్న కొడంగల్ని ఈరోజు మన రాష్ట్ర నలుమూలలు ఎక్కడికి వచ్చినా కొడంగల్లో ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు ఇటువంటి ఘన స్వాగతం పలిగిందని మేము గర్వంగా చెబుతున్నాము। జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న। రేవంత్ రెడ్డి అన్న సీఎం అయితే కొడంగల్ నుంచి తిరుపతి దేవస్థానం వరకు ఏదైతే పాదయాత్ర చేస్తారో ఆ పాదయాత్రలో భాగంగా నేడు ఆత్మకూరు మండలం రావడం జరిగింది। ఇది శుభ పరిణామం। ఈ శుభ పరిణామం ఇక్కడ నుండి తిరుపతికి పాదయాత్ర వెళ్ళడం ఆ దేవుని దయ ఆ కృప మొత్తము తిరుపతి దేవస్థానాన్ని కాంగ్రెస్ పార్టీపై ఉన్నందుకు దేవుని చేతులెత్తి 2 చేతులెత్తి మొక్కుతున్నాము। ఈరోజు ఇక్కడ నుంచి పాదయాత్ర సభాగా జరిగి ఆ దేవుని దర్శనం చల్లగా చేసుకోవాలని ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ మనసారా కోరుకుంటుంది। జై హింద్, జై కాంగ్రెస్।